బయట ఒక ఏరు ప్రవహిస్తోంది, నేను వెళ్ళి ఏట్లో నీరుంది, నేను ఒక చెంబుతో తీసి చేత్తో పట్టుకున్నాను. ఇప్పుడు ఏట్లో నీరు ఎక్కడుంది? చెంబులో ఉంది. చెంబులో నీరున్నా ఇలా నీరు చూపించి, అయ్యా ఇవి ఎక్కడి నీరు అంటే ఏట్లో నీరండి అంటాను. ఇప్పుడు ఆ నీరు కొంత దూరం వెళ్ళాక దాహం వేసింది, తాగేశాను. ఇంకొక పావు గంట అయింది, ఇప్పుడు ఆ నీరేది? నేనైపోయాను. ఆ నీరు నేనైపోవాలి. అవలేదనుకోండి ఏదో దోషం వచ్చిందనమాట, తేడా వచ్చేసింది. నీరు నేనవలేదు, తాగిన నీరు నీరుగా బయటికి వెళ్ళిపోతోంది, వాంతి అయిపోతోంది, లేకపోతే కింద నుంచి వెళ్ళిపోతోంది, అతిసారం వచ్చిందనమాట, ప్రమాదం. నేను తిన్నది నేనైపోవాలి. నేను మధ్యాహ్నం భోజనం చేశాననుకోండి, సాయంకాలం అయ్యేటప్పటికి అన్నం జీర్ణం అయిపోయి అన్నం నేనైపోవాలి. తిన్న అన్నం తిన్నట్టే కడుపులో ఉండిపోయి రాత్రి 8 గంటలకి కడుపులో తిప్పి తిన్నది బయటికి వచ్చిందనుకోండి, పోయింది ఆరోగ్యం. నేను తిన్నది నేనవలేదు, నేను పీల్చిన గాలి నేనైపోవాలి, నేను చదివిన పుస్తకం నేనైపోవాలి, ఆఖరికి నేను శివుడైపోవాలి. అలా అవలేదనుకోండి, ఆ జన్మలో తేడా. మళ్ళీ ఆ తేడా ఎవరు కనిపెట్టాలి? శివుడే కనిపెట్టాలి. అది ఎవరు? వైద్యుడు. ప్రథమో దైవ్యోభిషకో, ఉత్తరాధ్యాయంలో చెప్తున్నాం కదా, మొట్టమొదటి వైద్యుడుగా లోకంలో వచ్చేవాడు ఎవరంటే పరమశివుడే వస్తాడు. అందుకే ఎవరు వైద్యుడు అంటే శివుడే వైద్యుడు. వైద్యో నారాయణో హరిహి, శివకేశవుల మధ్య భేదం ఉండదు, నారాయణుడే వైద్యుడు. అందుకే యజుర్వేదం అంతటితో ఉత్తరాధ్యాయంలో ప్రథమో దైవ్యోభిషకు అహీశ్చ సర్వాంజం భయం అంటూ మనం అభిషేకం చేస్తున్నాం కదా. కాబట్టి శంభో సమస్త సుఖములకు ఆయనే కారణం. అన్ని సుఖాలు అనుభవించి 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 అన్ని సుఖాలు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా నేను చెప్తున్నది? వేదం అంగీకరించినటువంటి సుఖాలు అని. అంతేగాని కనబడ్డ సుఖాలన్నీ అనుభవించమని కాదు నా ఉద్దేశ్యం. వేదము ఏది అనుభవించవచ్చని చెప్పిందో ఆ సుఖములన్నీ అనుభవించాక ఇంకొక సుఖం రావాలి ఆఖరణ. అది రాకపోతే ప్రమాదం. ఏమిటా సుఖం? వైరాగ్య సుఖం రావాలి. అవన్నీ సుఖాలండి. ఎన్ని మాటలు ఇవన్నీ అనుభవించాను. ఏమండి, అయ్యో చక్కెర పొంగలి మనవలు తినేశారండి, మీకు లేదు అందనుకోండి భార్య వచ్చి, ఎన్ని మాటలు తిన్నాను ఈ చక్కెర పొంగలి, ఎన్ని వేల మార్లు తిన్నాను, పిల్లలు తిన్నారుగా, నాకు సంతోషం. ఇప్పుడు ఇది లేదన్న భావన లేదు, తాను అనుభవించి 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 ఆ సుఖములొక సుఖములా అని నిర్లిప్త భావనలో ఉంటాడు. ఆ నిర్లిప్త భావనలో ఉండగా కష్టం రానివ్వండి, శివానుగ్రహం, సుఖం రానివ్వండి, శివానుగ్రహం. ఎలా ఉండనివ్వండి, తాను పొంగడు, తాను పొంగడు. అలా ఉండగలిగితే వైరాగ్యం పొందాడు అని గుర్తు. గాలి చూడండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు నా మెడలో ఈ మల్లెలమాల జాజులమాల వేశారు. ఆ గాలి ఇలా వచ్చినప్పుడు దీనికి తగిలి నా నాసాపటముల దగ్గరికి వస్తే నాకు మంచి సువాసన వస్తోంది, నాకు అప్పుడు సంతోషంగా ఉంటుంది. ఇదే గాలి అలా బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడో కుక్క కళేబరం మీదకి వెళ్ళింది అనుకోండి, బా దుర్గంధానికి ముక్కు మూసుకుంటాం. గాలి కుక్క కళేబరం నుంచి వెడుతున్నానని బెంగపెట్టుకోదు, మల్లెపూల పందిరి మించి ఎడుతున్నానని పొంగిపోదు. రెండిటి మించి సమానంగా వెళ్ళిపోతుంది. ముక్కు మూసుకొని దుర్గంధం అన్నప్పుడు బాధపడదు, మల్లెపూల గాలిని బాగా పీల్చినప్పుడు సంతోషం పడదు. ఏది వచ్చినా ఏది పోయినా తాను పొంగకుండా ఒకేలా ఉండగలిగినటువంటి లక్షణము సుఖములలోకెల్లా గొప్పదైన వైరాగ్య సుఖము. ఆ సుఖమును ఎవరిస్తారంటే శంభు, ఆయనే ఇవ్వాలి. మల్లికార్జున చిట్ట చివరికి ఆ వైరాగ్య సుఖము వలన మోక్ష సుఖము కలగాలి. ఆ మోక్షం ఎవరిస్తాడు? పశువు యొక్క పాశములు కోసేసి పశువుని పశుపతిలో కలిపేసుకుంటాడు. అది ఇచ్చి మోక్షం ఇవ్వగలిగిన వాడు ఎవరు? విడుదల. ఆ మోక్ష సుఖమని ఇవ్వగలిగిన వాడు కూడా ఆయనే. అంటే లోకంలో ఇక్కడ నాకు లడ్డూ తినాలని ఒక కోరిక ఉందనుకోండి, అయ్యో కోటేశ్వరరావు మీకు లడ్డూ తినాలనుందా, రేపు ఉదయం 9 అయ్యేటప్పటికి మీకు నేను లడ్డూ తెచ్చి పెడతా, సరేనా? ఎలాగైనా సరే ఇవాళ రాత్రి మా ఇంట్లో 11 అయినా సరే కూర్చుని బూందీ చేసి రేపు పొద్దున్న పాకం బట్టి వేడిగా లడ్లు చేసి పళ్ళెంలో పెట్టి మీ ఇంటికి పట్టుకొస్తాను. నిజంగా నేనేదో లడ్లు తెస్తున్నా అడిగానని అనుకునేరు, ఉదాహరణకి చెప్తున్నాను. పట్టుకుని వచ్చారు. ఇప్పుడు మీరు తెస్తానన్నారని రాత్రి నాకు తెలివచ్చినప్పుడల్లా రేపు ఉదయం 9 గంటలకు లడ్డూలు తెస్తారనుకున్నాను. తృప్తి వచ్చిందా? రాదు. మీరు 8:30 నుంచి ఇంకా లడ్డూలు తెస్తారని నేను వీధిలో నించున్నాను. 10 నిమిషాలు తక్కువ 9కి మీరు పళ్ళెం పట్టుకుని దాని మీద బట్ట వేసి నడిచొస్తూ కనపడ్డారు. అమ్మయ్య తెచ్చేస్తున్నారని సంతోషపడిపోయాను. మీరు తెచ్చి అక్కడ పెట్టి తినండి అన్నారు. నాకు సంతోషం అయిపోతుందా? అవలేను. నేను తినాలనుకుని ఇలా చెయ్యి పెట్టబోతున్నాను,
చటుక్కున ఎవరో ముఖ్యమైన వాళ్ళు వచ్చారు, అబ్బా అనుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను. తృప్తి వచ్చిందా? లేదు. దాన్ని తీసి చేత్తో పట్టుకున్నాను, తృప్తి లేదు. వాసన చూశాను, తృప్తి లేదు. నాలుక మీద పెట్టాను, తృప్తి లేదు. నవిలి మింగేసేది నేనైపోవాలి, అప్పుడు తృప్తి. అది ఇచ్చిన వాడెవడో వాడు శంభు. ఆ సుఖమన్న భావన కల్పించినవాడు అంటే నీకు ఏది ఇచ్చినా వాడే ఇవ్వాలి, అది దాని అర్థం. కాబట్టి మోక్ష సుఖము నుండి సాధారణమైనటువంటి సుఖము వరకు నిద్రాకాలిక సుఖము, రాత్రి నిద్ర పట్టిందన్నా శివానుగ్రహమే. కాబట్టి సమస్త భూతములకు నిద్రాకాలిక సుఖమిచ్చి ఇంద్రియముల యొక్క బడలిక తీరుస్తాడైన రాత్రివేళ. అటువంటి శంకరుడున్నాడే, ఆయన కాకపోతే శంభు అన్న నామంతో అన్వయం ఎవరికి అవుతుంది? అందుకని నీలకంధర శంభు. ఇప్పుడు ఈ రెండు నామాలు ఎవరికి అన్వయం? పరమశివుడికి అన్వయం. ఇందాక ఎవరికి అన్వయం? మేఘానికి అన్వయం. ఇప్పుడు ఎవరికి అన్వయం? ఆయనకు అన్వయం. కాబట్టి కారుణ్యం మృతవర్షిణం. ఆయన ఏం చేశాడు? మేఘం ఎలా అయితే పరమదయతో సముద్రంలో తాను తాగినటువంటి ఉప్పు నీటిని చల్లటి నీటిగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశ మండలంలో ప్రయాణం చేసి వచ్చి అడిగాడా అడగలేదా అని చూడకుండా, కృతజ్ఞత చెప్పాడా చెప్పలేదా అని పట్టించుకోకుండా, రాత్రివేళ తల దగ్గర ఉన్నటువంటి తీయటి నీళ్లనన్నిటినీ కూడా వర్షించేసి ఒక్క చుక్క మిగల్చుకోకుండా తెల్లటి మబ్బు దూది పింజలా ఆకాశంలో తిరిగి వేగంగా వెళ్ళిపోతుందో, అలా పరమ దయతో తనని ఎవడు ఏది కోరుకున్నాడో వాడు కోరవలసిన అవసరం లేకుండా ఇచ్చేస్తాడు. అది మామూలుగా ఉండదు, అది శివతత్వం. శివుడిస్తే మామూలుగా ఉండదు. అందుకే ఆయనకొక్కడికే ఒక అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ ఉంది. లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవ్వరూ చెయ్యలేనటువంటి పని చేస్తే అది ఎవరు చెయ్యాలి అంటే శివుడే చేస్తాడు తప్ప ఎవరు చెయ్యరు దాన్ని. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరిలోనే ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. శంకర వక్షస్థాడనమంత కశ్యపట్కటినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురశిరకోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. అక్కడ శంభో అని పిలిచారు. ఆయన ఈ శ్రీశైల పర్వతం మీద నడుస్తాట, సంధ్యాకాలంలో దిగుతాడు. భూమండలం మొత్తం మీద ప్రతిరోజు ప్రదోష వేళలో శంకరుడు యొక్క పాద స్పర్శకి నోచుకునేటటువంటి ఒకే ఒక్క ప్రాంతం ఏది అంటే శ్రీశైల ప్రాంగణం. శ్రీశైల ప్రాంతంలో ప్రదోష వేళలో అసలు ఉండడం అనేటటువంటిది అంత గొప్ప విశేషం. ఎందుకని అంటే ఇక్కడ దిగుతాడు ఆయన, దిగి నడుస్తాడు. ఆయన నడుస్తాడు కాబట్టి శ్రీశైల పర్వతం అంతా ఓషధులతో నిండిపోయి ఉంటుంది అని శంకరాచార్యుల వారు యోగతారావళిలో చెప్పారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అంటారు. అర్జున వృక్ష రూపంలో అంటే ఆ పక్కనే తెల్లమద్ది రూపంలో ఉంటాడు, అది శివుడు. అలాగే మల్లికా తీగ చుట్టుకున్నటువంటి రూపంతో ఉంటాడు. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఆ మల్లెతీగ చేత చుట్టుకున్నటువంటి తెల్లమద్ది చెట్టుందే, అది పార్వతీదేవి చేత ఆలింగనం చేసుకోబడినటువంటి పరమశివ స్వరూపం. ఆ భ్రమరాంబాదేవి మల్లెతీగగా చుట్టుకుంటున్నాయింది. శ్రీశైల క్షేత్రంలో ఆ అర్జున వృక్షాలని చాలా బాగా కాపాడుతున్నారు. కానీ దాని మొదట్లో మల్లె తీగ కూడా వేసి పెంచితే అసలు ఆ చెట్టుని మల్లెతీగ అల్లుకుని పువ్వులు పూస్తే వసంత ఋతువులో అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కొన్నాళ్ల పాటు శ్రీశైలంలో ఉండే ఆ చెట్టు మొదట్లో కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చున్నట్టే శంకర భగవత్పాదులంతటి వారు మల్లెతీగ అల్లుకున్న అర్జున వృక్షము అని వర్ణించారు. అటువైపు పెద్ద చెట్టు ఉంది, ఇటువైపు పెద్ద చెట్టు ఉంది. రెండిటిని చాలా బాగా కాపాడుతున్నారు, అది నిస్సందేహం. చాలా బాగా రక్షిస్తున్నారు. మల్లెతీగ కూడా అక్కడ పెడితే శంకరాచార్యుల వారు చేసినటువంటి దర్శనాన్ని మనం కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి శంకరుడు మహానుభావుడు.
ఆయన దయతో ఇవ్వలేనిదన్నది లేదు. ఆయన ఏమి ఇవ్వనివ్వండి లోకంలో ఊహ చెయ్యని రీతిలో ఉంటాయి. ఆయన ఒక్కడే అందరినీ చంపేటటువంటి వాణ్ణి ఎడమకాలి పాదంతో తన్ని చంపేశాడు. అంతకుడు అంటే అందరి ప్రాణాలు యమధర్మరాజు గారు తీస్తారు. యమధర్మరాజు గారి పేరు చెప్తే అందరూ భయపడతారు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని నన్ను ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అనలేదు. ఆయన ఓ మాట అన్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ యముడా నువ్వేం చేస్తావురా అన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. అంటే నువ్వు శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటే నేనేం చేయలేను అనుకుంటున్నావా అని పాశం వేశాడు. మరి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది. పడేటప్పటికి చూశాడు శంకరుడు, నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని నేనుండగా నువ్వు ఏమీ చేయలేవంటూ ఉండగా పాశం వేస్తావా? అంతే ఎడంకాలెత్తి తన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద. అందరినీ చంపే యముడు మరణించాడు. ఆ మరణించినప్పుడు దేవతలందరూ వచ్చి స్తోత్రం చేస్తే మళ్ళీ బ్రతికించాడు యమధర్మరాజుని. నా భక్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పాడు. కాబట్టి అందరినీ చంపేవాణ్ణి చంపినా ఆయనే, అందరినీ పుట్టించడానికి కారణమైన వాడిని బూది చేసిన ఆయనే. అందరూ పుట్టడానికి కారణం మన్మధుడి బాణాలు, తల్లిదండ్రుల మీద పడితే పుడతాడు. అందరినీ పుట్టించడానికి శక్తివంతమైనటువంటి బాణములను ప్రయోగించగలిగినటువంటి మన్మధుణ్ణి తన మూడివి కంటి మంట చేత కాల్చేసిన శంకరుడే కాల్చాడు. ఉపమన్యువు పాల కోసం ఏడ్చాడు తల్లి దగ్గరికి వెళ్ళి. పాపం ఆవిడ మహాపేదరాలు. పిల్లలందరూ ఆవు పాలు తాగుతున్నారు. నువ్వు పేదవాడివి, నీకు తండ్రి లేడు, నీకు పాలెక్కడివిరా అన్నారు. తల్లిని వెళ్ళి అడిగాడు, అమ్మా నాకు పాలు ఉండవా అమ్మా అని అడిగాడు. ఎక్కడి నుంచి తెస్తుంది పిచ్చి తల్లి? ఆవిడ పాలు లేవు అని చెప్పలేక బియ్యపు పిండి నీళ్లలో కలిపి ఇచ్చింది తాగరా అని. పిల్లవాడు తెలియక నీళ్లు పట్టుకుని పరిగెత్తుకుంటూ మిత్రుల దగ్గరికి వెళ్ళాడు. సాటి పిల్లల దగ్గరికి వెళ్ళి ఇదిగో పాలు, ఆవు పాలు మా అమ్మ నాకు కూడా ఇచ్చిందన్నాడు. వాళ్ళు వాసన చూసన్నారు, ఈ ఆవు పాలు కావు, మీ అమ్మ నిన్ను మోసం చేయడానికి వరిపిండి నీళ్ళు ఇచ్చిందన్నారు. ఏడుస్తూ వెళ్ళి అమ్మ నాకు ఆవు పాలు లేవా, నాకు నాన్నగారు లేరా అన్నాడు. ఎవడు చెప్పాడురా నీకు నాన్నగారు లేరని? లోకములకంతటికీ తండ్రి శంకరుడు, ఉన్నాడు మీ నాన్న. లోకములకంతటికీ తండ్రి శంకరుడు, ఉన్నాడు మీ నాన్న. అయితే ఎలా కనపడతాడన్నాడు. వెళ్ళి తపస్సు చేయి, ఆయన కనపడతాడంది. బాలభక్తి. వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. ఉన్నాడు అని నమ్మి తపస్సు చేశాడు. ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలన్నాడు. పిల్లవాడు పాపం ఏం తెలుసు, నాకు తాగడానికి ఆవు పాలు కావాలన్నాడు. శంకరుడు నవ్వాడు. ఆవు పాలు ఇవ్వనా? నేను దర్శనమిస్తే నీకు ఇవ్వవలసింది కాసిన ఆవు పాలా? నువ్వు నన్ను అడిగావు కాబట్టి పాల సముద్రాన్ని సృష్టిస్తున్నానని క్షీరసాగరాన్ని సృష్టించాడు ఉపమన్యువు కోసం. ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో? వాసుకి పేరు చెప్తే హడిలిపోతారు. అంత పెద్ద సర్పం, అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు. ఆదిశేషుడు 1000 పడగలతో భూమిని మోస్తాడు. అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాలిని పట్టుకుంటే పాదానికి అందెలా అలంకారం చేసుకున్నాడు. ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో? హాలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమాలేరు. అందరూ హాలాహలం తరువుకొచ్చేస్తోంది, కాల్చేస్తోంది అని భయపడి చని కైలాసము జొచ్చి శంకరుడి వాసద్వారముంగేరి ఈశుని గవ్వారిలు అడ్డుపడ్డ తలమంచొందొచ్చి కుయ్యో బొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ విక్షింపుమన్ చంబుజాననము ఖిల్కని రక్తరక్షణ కళా సంరంభుని శంభుని అంటారు పోతన గారు. వెళ్ళి కైలాసానికి శంకరా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు, స్వామి రక్షించన్నారు అనేటప్పటికి బయటికి వచ్చి పరహితము చేయునెవ్వడు పరమహితుండవును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి అంటూ హాలాహలాన్ని దేవతల కోసం పుచ్చుకున్నాడు. ఆయన చెయ్యలేనిది ఏమిటి? ఆయన నాకు ఇది కావాలని ఇప్పుడు అడగడు. భక్తి ఉన్నదా మురిసిపోతాడంతే. ఆయనకి కావలసింది ఆ భక్తి ఒక్కటే. ఆయన అందరికీ అన్నీ ఇవ్వగలడు, ఆయనకి మనమేమిస్తాం? ఆయన సృష్టిలో వచ్చిన వాళ్ళం మనం. నా గుండెకాయ నేను పెట్టుకున్నానా, నా కాలేయం నేను పెట్టుకున్నానా, నా ఊపిరితిత్తులు నేను కొని తెచ్చుకున్నానా, నాలో ఉన్న ఎముకలు నేను పెట్టుకున్నానా? ఇందులో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలు ఉన్నాయి. ఈ 7 పదార్థాలు నేను సృష్టించానా? ఈ కళ్ళకి వెలుగు నేను పెట్టుకున్నానా? ఈ ముక్కుతో గాలి తీసే శక్తి నాకుందా? అందరూ ఊపిరి తీయగలిగిన వాళ్ళైతే ఊపిరి ఆగిపోయి ఎందుకు చచ్చిపోతున్నారు?
కానీ మహానుభావుడు ఈ శరీరాన్నంతటినీ ఆయన సృజించాడు. ఒక చెట్టు పంట పండాలి అంటే మామిడి చెట్టుకి ఎవరు చెప్పారు వసంత ఋతువు వచ్చింది కాయలు కాయి పువ్వులు పుయ్యని? కోయిలకు ఎవరు చెప్పారు వసంత ఋతువు వచ్చింది పాట పాడమని? ఎవరు చెప్పారు పక్కనే ఉన్నటువంటి వేప చెట్టుని నువ్వు ఉగాది వచ్చేటప్పటికీ పువ్వు పుయ్యాలని? ఆ పక్కనే ఉన్నటువంటి కుంకుడి చెట్టు చేదుగా ఉన్న కుంకుడికాయ కాస్తే పక్కనున్న మల్లెతీగ సాయంకాలం అయ్యేటప్పటికీ మంచి సౌరభంతో పువ్వు పూస్తే పక్కనున్న మామిడి చెట్టు తీయటి మామిడి పండునిస్తే ఒకే భూమిలో పక్క పక్కనున్నవి ఒకదాన్నొకటి అల్లుకున్నవి ఏది పుయ్యాలో ఏది కాయాలో అదే పూస్తోంది అదే కాస్తోంది ఎవరి శాసనానికి. అది శంకరుడంటే. అటువంటి మహానుభావుడి యొక్క ఆజ్ఞకి లోబడి లోకంలో అగ్నిహోత్రుడంతటి వాడు ప్రతి ఇంటిలో పాచకుడిగా ఉన్నాడు. అగ్నిహోత్రుడు ఇంత వెలిగితే చాలు, ఆయన తలుచుకున్నాడా దగ్ధం చేసి పారేస్తాడు. ఒకానొకప్పుడు నేను ఉద్యోగంలో కొత్తగా చేరినటువంటి రోజులు 1980-81 ప్రాంతంలో ఒకసారి మంచి మే నెలలో నేను శ్రీశైలం దర్శనానికి వచ్చాను. దర్శనం చేసుకుని కొంత దూరం దిగేటప్పటికీ బస్సు డ్రైవరు చాలా భయపడిపోయాడు. దావానలం అంటేసుకుందండి, మనకి తెలియలేదు, ఇది కార్చిచ్చు అంటారు. అంటే ఎటువైపు నుంచి ఎటువైపుకి వస్తుందో చెప్పలేము. చీకటి పడుతోంది అప్పుడప్పుడే, ఎటు చూసినా అగ్నిహోత్రమే. అది కూడా దూకుతూ వెళ్ళి అడ్డుకుంటుంది. కార్చిచ్చు ప్రబలిపోయిందండి, ఇలా ఉందనుకోలేదు, ఎక్కడో దూరంగా మంట అనుకున్నాను, అంటుకుపోయింది అన్నాడు. అది వచ్చేస్తే ఎవరేం చేస్తారు? క్రూర మృగాలు కూడా భయపడిపోయి వచ్చేస్తాయి, కార్చిచ్చు లేని చోటుకు వచ్చేస్తాయి. కానీ అదృష్టం, ఆ కార్చిచ్చు మా బస్సు దగ్గరికి రాలేదు. అదృష్టవశాత్తు మేమందరం లోయ దాటిపోయి కిందకి వెళ్ళిపోయాం. ఒక్కొక్క నాడు అగ్నిహోత్రం ఎక్కడో ఎండుటాకులో ఇంత రగులుకుంటుంది. రగులుకున్న అగ్నిహోత్రం అడవినంతటినీ కాల్చేస్తుంది. కానీ అదే అగ్ని మన ఇంటిలో వెలిగిస్తే మనకి వంట చేసి పెడుతున్నాడు ఆయన కర్మ. ఆయన కర్మ కాలి కాదు, ఎవరి కోసం చేస్తున్నాడో తెలుసా? శంకరుడు ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ అన్నం ఎలా తింటారు? నువ్వు ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడవై వంట చెయ్యి అన్నాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్మి శంకరశైవ శాసనాత్ అని వ్యాసుడు లింగపురాణంలో చెప్పాడు. పరమశివుడు ఆజ్ఞాపించాడు కనుక ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడై వంట చేసి పెడుతున్నాడు. పితృదేవతలకి కవ్యమిస్తే స్వధాకారంతో పిలిస్తే అది పట్టుకెళ్ళి పితృదేవతలకు అందిస్తున్నాడు. స్వాహాకారంతో యజ్ఞం చేస్తే ఆ హవిస్సుని పట్టుకెళ్ళి దేవతలకు అందిస్తున్నాడు. ఈ 3 మహోపకారాలు అగ్ని ఎందుకు చేస్తున్నాడు అంటే అదిగో శంకరుడి యొక్క శాసనాన్ని అనుసరించి మనందరినీ కాపాడుతున్నాడు. పరమశివుడే అలా ఆజ్ఞాపించి ఉండకపోతే మన బ్రతుకులు ఉంటాయా? ఆయన అంతటి కరుణా సముద్రుడు. ఆయన చెయ్యలేనిది ఏముంటుంది? ఆయన చేష్టితములు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. దక్షిణ దేశంలో నందనార్రని ఒక భక్తుడు. ఒకప్పుడు ఆయనకి చిదంబరం వెళ్ళి నటరాజస్వామి దర్శనం చెయ్యాలి అనిపించింది. ఆ నటరాజస్వామి చాలా ఆశ్చర్యంగా ఉంటారు. ఒక్కొక్క చోట నటరాజస్వామి వైభవం చూసి తీరాలి. మధురై దేవాలయంలో ఉండేటటువంటి నటరాజస్వామి వారి భంగిమ చూస్తే బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది. అన్ని భంగిమల నృత్యం చేస్తాడు. ఆ చిదంబరంలో ఉండేటటువంటి నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుకున్నాడు. యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు చీకటి పడుతుండగా, అయ్యా రేపు చిదంబరం వెళ్ళాలనుంది, నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుంది, నేను వెళతాను, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. ఆయన మహా ఐశ్వర్యవంతుడు, మంచి మదోన్మత్తుడై ఉన్నాడు. ఎందుకు పంపించాలి పాలేరుని, వీడితో పనిచేయించాలి తప్పనుకున్నాడు. అని అన్నాడు, తప్పకుండా వెళ్ళు అన్నాడు. ఆ ఒక్క మాటే వినపడింది నందనారికి. సంతోషపడిపోయాడు. ఆయన అన్నాడు, ఇవాళ రాత్రి మనకున్నటువంటి 500 ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్ని, విత్తనాలు చల్లి, పంట పండించేయి, కోత కోసేయి, గడ్డి తీసుకెళ్లి వాము వేసేయి, ధాన్యాన్నంతటినీ కూడా దులిపేయి, ధాన్యాన్ని బస్తాలకెత్తేయి, ధాన్యాగారాలకి తీసుకురా, అంతా కూడా శుభ్రంగా సంరక్షణ చేయి, గడ్డివాములు వేసేయి, పంట పొలంలో మళ్ళీ ఎక్కడా ఒక్క గడ్డి పరక లేకుండా తీసేయి, చిదంబరం వెళ్ళిపో అన్నాడు. ఆయనకి ఇవన్నీ వినపడలేదు, ముందు వెళ్ళిపో అన్న మాట వినపడింది. సంతోషపడిపోయాడు. తర్వాత ఇవన్నీ వినపడ్డాయి. అలాగే అన్నాడు, వెళ్ళిపో అన్నాడు కదా అన్న సంతోషం. గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు. కటిక చీకటి, రాత్రి 7-8 అవుతోంది. తెల్లవారేటప్పటికి చిదంబరం వెళ్ళాలని కోరిక. రాత్రంతా నడిస్తే కానీ చిదంబరం వెళ్ళలేడు. రాత్రి 500 ఎకరాల పొలాన్ని దున్ని, పంట వేసి, పంట పండించి, నీరు పెట్టి,
కోత కోసి ధాన్యం దులిపి బస్తాలకెత్తి గాజల్లో పోసి గడ్డి తీసుకెళ్ళి వాము వేసి పొలం శుభ్రం చేసేసి తాను చిదంబరం వెళ్ళాలి. అవుతుందా? ఒక్కనాటికి అవదాన్ని అర్థమైపోయింది. అయ్యో, చిదంబరం వెళ్ళమన్నాడన్న ఆనందంలో వచ్చేసానే, ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా దున్నుతాననుకున్నాడు. ఒక్కసారి ఆకాశం ఆయన స్వరూపమేగా, పైకి చూశాడు. శివా నరిచి నిన్ను చూడకుండా ఉండలేనయా అని స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తుంది. కానీ తన భక్తుడు పడవలసిన కష్టం తాను పడాలనుకున్నాడు. కైలాసంలో కొడుకులిద్దరిని పిలిచాడు. ఒరేయ్ రండి అన్నాడు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రమదగణాలు, పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకి వచ్చారు. శంకరుడు స్వయంగా పంచె తీసి పైకి పెట్టి గోచి పోసి కట్టాడు. నాగలి పట్టాడు. ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నేశాడు. పార్వతీదేవి విత్తనాలు చల్లింది. విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు. సుబ్రహ్మణ్యుడు కోత కోశాడు. పంటంతా పండేసింది. తీసుకెళ్లి ఆ గాదెలో పోసేశారు. గడ్డివాం వేసేశారు. తెల్లవారుతోంది, ఇంకా 2 అవుతోంది. నందుణ్ణి లేపాడు. నందనార్ చిదంబరం వెళ్ళన్నాడు. ఎలా వెళ్ళను, ఎలా పంట అన్నాడు. పండేసింది చేర్చేశామన్నాడు. నీ యజమానికి చెప్పి వెళ్ళిపో అన్నాడు. గబగబా పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళాడు. నువ్వు చెప్పినట్టు పంట పండించానన్నాడు. తెల్లబోయాడు జమీందారు. లేచి వచ్చి చూశాడు. గాదెలో పంట ఉంది, గడ్డివా ఉంది, అన్నీ ఉన్నాయి. అర్థమైంది శివానుగ్రహం అంటే ఏమిటో. నందనార్ కాళ్ళ మీద పడ్డాడు. నీ భక్తి నాకు అర్థమైంది నందుడా, వెళ్ళిపో చిదంబరానికి, నేను కూడా మారిపోయాను, ఇక పైన ఇలా ప్రవర్తించనన్నాడు. చిదంబరం వెళ్ళాడు. అర్చకులు ఆయన పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు. అగ్నిలో ప్రవేశించు, నీకు దేవాలయ ప్రవేశం చేయిస్తామన్నారు. అగ్నిహోత్రాన్ని రగలిస్తే శివుడికి నమస్కారం చేసి అగ్నిలోకి వెళ్ళాడు. అగ్నిహోత్రం పుష్పమాల అయి ఆయన మెడలో పడింది. శంకరుడి దగ్గరికి వెళ్ళి నటరాజస్వామిని చూస్తూ ఆనందపడిపోయాడు. ఆ సంతోషంలో చూస్తుండగా నందునిలో ఉన్న తేజస్సు వెళ్ళి నటరాజస్వామి ఎందు ఐక్యమైపోయాడు. కారుణ్యామృతవర్షిణం. ఆయన దయకి హద్దుందా? ఆయన్ని నమ్ముకున్నవాడు పాడవుతాడా? సర్వకాలముల యందు తన భక్తుణ్ణి కాపాడుకుంటూనే ఉంటాడు. అవసరమైతే దెబ్బలు తింటాడు. ఒకప్పుడు తినలా. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం వెళ్ళాడు. పాశుపతాస్త్రం ఇచ్చేయడం తేలిక, కానీ పాశుపతాస్త్రం పట్టుకోవాలి అంటే గొప్ప తేజస్సు ఉండాలి. అందుకే తాను అర్జునుణ్ణి కౌగిలించుకోవాలి. దానికి మిష పెట్టి మూకాసురుడన్న పంది మీద బాణం వేసినట్టుగా కావాలని యుద్ధం కల్పించుకొని ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకుంటూ మల్ల యుద్ధం చేసి గట్టిగా పట్టుకుని కింద పడేసి మీద పడేసి గుద్ది తాను గుద్దులు తిని తాను ఆఖరికి అర్జునుడి యొక్క గాంధీవ ప్రహారంతో దెబ్బతిని ఒక్కసారి ఆ అర్జునుణ్ణి అంతసేపు ఒకళ్ళతో ఒకళ్ళు కౌగిలించుకుని కింద మీద పడి గుద్దుకున్నారేమో. అటువంటి పరమని శివుని యొక్క శరీరంతో శరీరం కలిసింది కాబట్టి అర్జునుని యొక్క శరీరం వజ్రతుల్యమైపోయి అంత శక్తివంతంగా నిలబడింది కాబట్టి కురుక్షేత్రంలో గెలిచాడు. అడిగితే వరం ఇచ్చాడా? అడగకపోయినా యుద్ధం పేరుతో అర్జునుడితో యుద్ధం చేసి అనుగ్రహించాడు. అందుకు కదూ అంతటి అర్జునుడు పొంగిపోయి శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాద్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వచ్చు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించ చోడిందు భావింతు ఈశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాజు కాదగ్ని సోమర్కతోయంబులంజేసి సంసార చక్రి క్రియాయంత్రమా హుండవైతాదిదేవాదిదేవా మహాదేవా నిత్యంబు రత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారోల్జిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరు హత్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తిలైరవ్యయా భవ్యసేవ్యా భవా భర్గ భట్టారకా భార్గవాగత్స కుక్షాది నానాముని స్తోత్ర దత్తావధాన లలాటిక్షణోద్గ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులం సర్వగీర్వాణ గంధర్వులుం సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరి విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ
నమస్తే నమస్తే నమః అని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. కారుణ్యామృతవర్షిణం, ఆయన యొక్క దయకి హద్దు లేదు. అందరికీ కొంతకాలం విశ్రాంతినిస్తాడు, మళ్ళీ పుట్టుక లేకుండా. ఇప్పుడు నాకు చెప్పండి, శివుడు చేసేటటువంటి పనిలో క్రౌర్యం ఎక్కడుంది? అసలు ఎక్కడైనా క్రౌర్యం ఉందా? ఆయనంతటి మహోదారుడు లోకంలో ఇంకొకడు ఉంటాడు. ఎందుకని అంటే లోకమునకు తండ్రి, ఆయన దయ అటువంటిది. అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడిగింది పరమశివుణ్ణి, కావాలంటే మీరు మహాభారతం ఇంటికి వెళ్ళి చూడండి. శంకర, కైలాసం ఉంది, వెండికొండ ఉంది, ఇంత గొప్ప అంతఃపురం ఉంది, శ్మశానంలో ఎందుకుంటారు మీరు అని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి, చేతకాక నేను శ్మశానంలో లేను. బ్రహ్మదేవుడు అడిగాడు, శంకర, చీకటి పడిన తరువాత ఉగ్రభూతాలన్నీ కూడా ఇళ్లల్లోకి బయలుదేరుతాయి, వాళ్ళని అనుష్ఠానం చేయనివ్వవు. సూర్యోదయాత్ పూర్వం నిర్మాల్యం అవి తీసి పూజ చేసేస్తాయి. తర్వాత యజమాని చేసిన ఇక ఫలితం ఉండదు. అందుకే ముందు స్నానం ఎవరు అంటే భార్య చేస్తుంది, భర్త చేయడు ముందు స్నానం. భార్య పని ఏమిటంటే ముందు నిర్మాల్యం తీసేస్తుంది, భర్త పూజ చేస్తుంది. ఎందుకంటే ఆయన అనుష్ఠానం చేసుకోవడానికి పూజ చేసి వచ్చే లోపల పూజామందిరం తుడిచి కడిగి ముగ్గు పెట్టి మడినీళ్లు పెట్టి చెయ్యాలి కదా. నిర్మాల్యం తీయడం భార్య పని. అందుకే ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శివలింగానికి ముందు అభిషేకం చేయరు, జ్ఞానప్రసూనాంబకి ముందు అభిషేకం, ఇల్లాలు ముందు స్నానం అనడానికి గుర్తు అక్కడ. కాబట్టి శంకర, ఈ ఉగ్రమైనటువంటి భూత ప్రేత పిశాచములన్నీ ఇళ్లల్లోకి వచ్చేస్తాయి. అవి రాకుండా ఉండాలంటే వాటిని కాసేపు తమాషా చేసి అట్టే పెట్టాలి. అందుకని శ్మశానంలో ఆయన నర్తన చేస్తుంటాడు. ఆ నర్తన చేస్తూ అవన్నీ అక్కడ కూర్చుంటాయి. రెండో కారణం ఎందుకుంటానో తెలుసా పార్వతి? బ్రతికున్న నాళ్ళు నావాళ్ళని కష్టపడి వాళ్ళింటికి ఎడతాడు, వీళ్ళింటికి ఎడతాడు, ప్రయాణాలు చేస్తాడు, రైళ్ళు ఎక్కుతాడు, అక్కడికి ఎడతాడు, ఇక్కడికి ఎడతాడు, విమానాలు ఎక్కుతాడు, వాళ్ళింటికి భోజనం అంటాడు, వీళ్ళింట్లో పలహారం అంటాడు, అన్ని తిరుగుతాడు. సరదాగా అలా వెళ్ళొద్దామని ఎవడైనా రుద్రభూమికి ఎడతాడా? ఎవడు వెళ్ళాడు. కానీ అంతా అయిపోయిన తర్వాత రుద్రభూమికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత నేనని ఇన్నాళ్ళు ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాసి, ఇన్ని ఆలౌట్లు పెట్టి, ఇంత ఏసీలో ఇంత పరుపు మీద పడుకోబెట్టిన శరీరం కట్టెల్లో కాలిపోతుంటే చూసుకుంటూ ఉంటాడు జీవుడు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా, అద్దె కొంపలబోలు ఆ భోగమొల్లా, కనుపించు దొంగలవు తనయులనొల్లా, ఎందుకీ భోగమ్ములెందుకీ మురుపు, ముందు చావుండంగమురి అంగనగుని అంటారు శివమానస పూజలో. ఏడుస్తూ నిలబడతాడు, చీకటి పడిపోతుంది, కపాలమోక్షాన్ని తల పగిలిపోయి చప్పుడు వస్తుంది, టప్పని కాటికాపరి సౌంజ్ఞ చేస్తాడు, వెళ్ళిపోతాడు. తలస్నానం చేసి కొడుకు వచ్చిన బంధువులు వెళ్ళిపోతాడు, వెనక్కి తిరిగి చూడకుండా. తాను ఒక్కడే నిలబడి ఉంటాడు, చీకటి పడుతూ ఉంటుంది, దాటి వెళ్ళడానికి లేదు. అయ్యయ్యయ్యో, వీళ్ళందరినీ నమ్ముకున్నాను, మా ఆవిడని ఇంత పిచ్చి పెట్టుకున్నాను, కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీకు చుండబో నాయన యంచు ఎచ్చు నిజనందన నందినులైను గాని కందోయిని భస్మముల్ తొలుత దుఃఖమహంబురి సొచ్చు పత్నియన్, కాయము వీడిదారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడుండడు పరమ. చచ్చినవాడు 100 మాటలు చచ్చిపోతాడు భయంతోనని, నేనున్నాను రా, బెంగ పెట్టుకోకు, ఇంకొక శరీరం ఇస్తానులే, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని ఓదార్చడానికి అక్కడ ఉన్నాను. అంతేకాని నాకు ఇల్లు లేక ఆవాసం లేక అక్కడ లేనివాడను కాను ఈశ్వరి, తండ్రిని, నా దయ అది అన్నాడు. అంతటి మహానుభావుడు. ఆయన దయ మనకి ఎరుకలోకి వచ్చిందనుకోండి, ఆయనతో అనుబంధం తెలిసిందనుకోండి, ఒక విషయం అర్థమవుతుంది, ఆయన శాశ్వతుడు. ఎందుకని? దానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పునుకల మాల. అక్కడ కదా బయలుదేరేటో తిరిగాను. ఆయన మెడలో పుర్రెల మాల ఎందుకు వేసుకుంటాడంటే, ఎవరూ ఏదో బంగారం గొలుసు చేసి ఇచ్చేవాళ్ళు లేక కాదు, అసలు బంగారం అయిన వీర్యం. మీరు రామాయణం జరిగితే బాలకాండలో షణ్ముఖోత్పత్తిలో అర్థమవుతుంది. కానీ ఈ సృష్టి అంతా కూడా ఆయన మహాప్రళయంలో లోపలికి తీసేసుకున్న తర్వాత మళ్ళీ సృష్టి చేసేటప్పుడు మొదట బ్రహ్మగారిని సృజిస్తాడు. సృజించి వేదం ఇచ్చి సృష్టి చేయడం మొదలుపెట్టు అంటాడు. అందుకే ఇప్పటికీ తమిళనాడులో కుంభకోణం అని ఒక క్షేత్రం. ఆ క్షేత్రం ఎందుకు వచ్చిందంటే, ఈ సమస్త బ్రహ్మాండములు లయమైపోయిన తరువాత ఒక కుంభం అంటే ఒక కుండలో ఏం చేస్తాడంటే, మళ్ళీ పునఃసృష్టి జరిగేటప్పుడు ఓషధులు భూమి మీద పడాలని అమృతం పోసి అందులో ఓషధులు పెట్టి కుండ వదిలేస్తాడు. అది ప్రళయ జలాల మీద తేలుతూ వెళ్ళిపోతుంటుంది.
మళ్ళీ ఆయన పునఃసృష్టి చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి సృష్టి అనుకుంటాడో అక్కడ నిలబడి బాణం పెట్టి కొడతాడు ఆ కుండని. ఆ కుండ బద్దలై అందులోంచి అమృతము ఔషధులు భూమిలో పడతాయి. అదే పృథు చక్రవర్తి వృత్తాంతం భాగవతంలో. అది భూమిలోకి ఇంకి పంట మొదలవుతుంది. ఇంకక్కడి నుంచి అలా పండుతూనే ఉంటుంది. వేదంలో చెప్తారు ఓషధీ తత్వం. ఓ గింజ తిన్నాననుకోండి జీర్ణమై శక్తినిస్తుంది. ఇన్ని వడ్లు తీసుకెళ్లి భూమిలో వేసామనుకోండి మళ్ళీ ఇన్ని కంకులు వచ్చి ఇంత ధాన్యం వస్తాయి. ఓషధీ తత్వం అంటారు. అలా ఓషధీ తత్వం అమృతంతో కలిసి భూమిలో మళ్ళీ మళ్ళీ పెరిగేటట్టుగా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి కుండ బద్దలైపోయి అమృతము ఓషధులు భూమిలోకి వెళ్ళిపోతాయి. ఆ కుండ నీళ్లలో నిలబడిపోతుంది. బద్దలైపోయిన కుండ అది శివలింగం అయిపోతుంది. సృష్టి అక్కడ ప్రారంభమైందని గుర్తు కుంభకోణం. అందుకే కుంభము బద్దలైనటువంటి ప్రాంతం అక్కడ సృష్టి మొదలైంది అని. అందుకే ఇప్పటికీ అక్కడ నీటితో అభిషేకం చేయలేదు. మట్టి లింగం అది కరిగిపోతుంది. ఎందుకంటే కుండ కదూ మరి లింగాకృతిని పొందింది. అందుకని అక్కడ అభిషేకం చేస్తే మల్లె నూనె అటువంటి వాటితోటే అభిషేకం చేస్తారు. కాబట్టి మళ్ళీ పునః సృష్టి చేసినప్పుడు ముందు బ్రహ్మగారిని సృజించి ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చేయమని చెప్తాడు. ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చెయ్యమని చెప్పిన తరువాత బ్రహ్మగారు ఈ లోకములను సృజిస్తాడు ఇంతమంది ప్రాణుల్ని. కొంతకాలం అయిపోయిన తర్వాత బ్రహ్మగారు కూడా పడిపోతాడు. పడిపోతే ఆయన 4 తలకాయలు కూడా రుద్రభూమిలో పడిపోతే ఏం మర్యాద? అందరికన్నా పెద్దవాడు ముందొచ్చినవాడు ఈ సృష్టి చేసినవాడు ఆయన పుర్రె కూడా పడిపోతే ఏం బాగుంటుంది అని ఆ పుర్రె తీసి ఓ తలపకి చుట్టుకుని మెళ్ళో వేసుకుంటాడు. ఇప్పుడు అలా ఎన్ని పుర్రెలు ఆయన మెళ్ళో అయ్యాయంటే అదో పెద్ద మాలైంది. అంటే ఎంతమంది బ్రహ్మలు వచ్చి వెళ్ళిపోయారు, ఎన్ని మాటలు సృష్టి వచ్చి వెళ్ళిపోయింది. ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. కాలాతీతుడై ఆయన ఉన్నాడు అని చెప్పడానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పునుకల మాల. అంతేకాని ఏదో చేతకాక వేసుకున్నటువంటి మాల కాదా మాల. కాబట్టి పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము యద్రి నివాసము మేరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడివడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. అటువంటి శంకరుడు ఉన్నాడే, అటువంటి పరమాత్మ ఉన్నాడే, ఆయన శంకరుడు అనండి విష్ణువు అనండి నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుచేత అంటే ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం అన్ని రూపాలు పొందుతుంటుంది. ఏకస్త్వమేవ బౌధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం చేస్తూ ఆ ఉన్న ఒక్కడే 3 కాలములకు 3 లోకములకు 3 రూపములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. ఆ ఒక్కడే బ్రహ్మ అవుతాడు, విష్ణు అవుతాడు, శివుడు అవుతాడు, 3 లోకములు అవుతాడు, 3 కాలములు అవుతాడు. జ్ఞానము చేత 3 ఒక్కటే. కాబట్టి ఆయన ఒకటి కాదు, ఆయన విరాట్ స్వరూపం. అసలు దాంట్లోనే లోకం అంతా ఉంది. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ చెప్తారు, శివుడు అంటే మన కంటికి కనపడేటటువంటి లక్షణం కాదు. అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఉప్పు ఆద్యమగుచు అన్నారు. అది విరాట్ స్వరూపం శివుడిది. అగ్ని ముఖంబు, అగ్నిహోత్రం ఆయనకి ముఖమై ఉంటుంది. పరాపరాత్మకం ఆత్మ, పరా అపరా అంటే జీవాత్మ పరమాత్మ అంటాం కదా. ఈ 2 కలిసిపోయినటువంటి ఒకటైనటువంటి అభేదమైన ఆత్మస్వరూపం ఏదో అది ఆయన ఆత్మ. కాబట్టి పరాపరాత్మకమాత్మ కాలంబు గతి. ఆయన అడుగు తీసి అడుగు వేసి నడుస్తుంటే అది కాలమవుతుంది. కాలంబు గతి రత్నగర్భ పదం. ఈ భూమి ఆయనకి పాదపీఠం. శ్వసనంబుని ఈ వాయువంతా ఆయన ముక్కులోంచి వచ్చిన గాలి. రసన జలేశం సముద్రములన్నీ కూడా ఆయన నాలుగు రుచి. ఇలా ఆయన విరాట్ స్వరూపంలో నిండి నిగుడీకృతం. అందుకే ఒకప్పుడు దూర్జటికి అసలు యథార్థమైన శివలింగ స్వరూపం చూడాలనిపించింది. శివుణ్ణి వేడుకున్నాడు, శివా నాకు ఒక్కసారి చూపించండి అని అడిగాడు. భక్తికి లొంగిపోతాడు కదా మహానుభావుడు. ఒకనాడు సువర్ణముఖరి నదిలో స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు.
అనుగ్రహించాడు. అకస్మాత్తుగా ఆయనకి మొత్తం బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా కనపడింది. అండము అంటారు, గుడ్డు గుండ్రంగా ఉండదు. బ్రహ్మాండం అంటే గుడ్డు. ఇలా పానవట్టం ఉత్తర దిక్కుకి ఎలా ఉంటుందో పానవట్టం బట్టి చెప్తారు ఉత్తర దిక్కుని. ఎందుకంటే శివుడికి అభిషేకం చేసిన పదార్థాలు ఎటు పడిపోతాయో అదే ఉత్తర దిక్కు. అందుకే శివాలయంలో కడితే దిగ్భ్రాంతి పోతుంది. ఏది ఏ దిక్కు అన్నది తెలియకపోవడం. ఉత్తరం తెలిస్తే మిగిలిన తెలిసిపోతాయి. ఆయన చూసేటప్పటికి ఆయనకి ఎలా కనపడిందంటే, ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిద్ధాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగ పొప్పె ప్రాచీదిశన్ అన్నాడు. ఈ బ్రహ్మాండమంతా ఒక శివలింగంలా కనపడి, నక్షత్రములన్నీ దేవతలు పూజ చేసినటువంటి సువర్ణ పుష్పాలైతే ఉత్తర దిక్కున ఉన్న సముద్రాలు అభిషేకం చేసినటువంటి జలాలు అటు పడిపోయాయి. అలాగే ఆయనకి వేసిన ధూపమే ఈ చుట్టూ అలుముకున్నటువంటి పొగ. శంకర, నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది నీ విరాట్ స్వరూపం. ఈ బ్రహ్మాండమంతా నువ్వు నిండిపోయి ఉన్నావు. అది కూడా ఎంత అంటే చెప్పడం కష్టం. అందుకే శివార్చన చేసే ముందు, అభిషేకం చేసే ముందు అభిషేకం గొప్పదా, అభిషేక మంత్ర జపం గొప్పదా, అభిషేకంలో ముందు ధ్యానం గొప్పదా అంటే యథార్థమునకు ధ్యానమే గొప్పది. మీరు ఎన్ని పదార్థాలతో అభిషేకం చేశారన్న దానికన్నా కోరిక ఎందుకు తీరుతుందో తెలుసా? మీరు ధ్యానం ఎలా చేస్తున్నారన్న దాన్ని బట్టి తీరుతుంది. ఈ మాట నా సొంతంగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. నా ప్రాణం పోయినా నా సొంత అభిప్రాయాలు నేను ప్రార్థన చేశాక చెప్పను. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్తాను. అది చెప్పడానికే జీవితం చాలదు, ఇక కొత్త విషయాలు ఎందుకు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే వేదం చెప్పింది. ఇలా ముందు ధ్యానం చేయి, నీ కోరిక తీరుతుంది. కోరిక అంటే అవసరమైతే తీరుతుంది అని అర్థం చేసుకోవాలి ఎప్పుడు. అంతేగాని నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలని కోరి అభిషేకం చేశానంటే అవలేదనకూడదు. ఆ కోరిక తీరితే నాకు అభ్యున్నతి కలుగుతుందంటే ఈశ్వరుడు తీరుస్తాడు అని అన్వయం చేయాలి. లేకపోతే దానికి అర్థం ఏముంటుందంటే ఇంకా. కాబట్టి పరమశివుడి యొక్క రూపం పాతాళం నుంచి ఆ పై వరకు నిండిపోతుంది. కింద ఎక్కడ వరకు ఉందో పైన ఎక్కడ వరకు ఉందో ఎవరికి తెలియదు. అందుకే మనకి వినయం కలగడం కోసమని ఆవిర్భావలింగం ఉంటుంది. ఆవిర్భావలింగాన్ని చూస్తే వినయం కలుగుతుంది. మీరు ఎప్పుడైనా ఆవిర్భావలింగం చూడాలంటే మీరు శ్రీకాళహస్తి దేవాలయంలో కనపడుతుంది. ఎందుకంటే తరచుగా వెడతారు కదా అందరూ, అందుకని నేను అది మనవి చేస్తున్నాను. శ్రీకాళహస్తి దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆలయం వెనక్కి వెడితే ఆలయం వెనక గోడ మీద ఉంటుంది శివలింగాకృతి ఉండి మధ్యలో ఇలా చిరిగినట్టుగా ఉంటుంది. అందులో శివుడు సాకారంగా ఉంటాడు, కానీ పాదాలు కనపడవు. పాదాలు ఎక్కడున్నాయో తెలియదు. కింద తల కనపడదు. ఇక్కడి నుంచి ఈ పాదాల మంజీరం వరకు మాత్రం కనపడుతుంది. ఈ కింద ఒక పంది వెళ్ళిపోతూ కనపడుతుంది, పైన ఒక హంస వెళుతూ కనపడుతుంది. ఏమిటో తెలుసా దాని అర్థం? శివలింగం ఎక్కడ వరకు కింద వరకు వ్యాప్తి చెందింది తెలియదు, పైన ఎక్కడ వరకు ఉంది తెలియదు. అది వెతకడానికే బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ ఒకానొకప్పుడు హంస రూపాన్ని వరాహ రూపాన్ని పొంది ప్రయత్నించి మేము కనుక్కోలేకపోయాము అన్నారు. అంటే ఆయన వ్యాపకత్వం చెప్పగలిగిన వాడు లేడు. అందుకే శివుడికి ఒక విచిత్రమైన నామం ఉంది, స్థాణుహు అని. స్థాణుహు అంటే కదలనివాడు అని చెప్పకూడదు. చూడండి, నేను అలా వెడుతున్నాను అనుకోండి, అయ్యా తొందరగా వెళ్ళాలి కొంచెం తప్పుకోండి అన్నాను అనుకోండి, అలాగే నించున్నాడు అనుకోండి, ఏమి స్థాణువా ఏమి మీరు తప్పుకోరే అన్నాను అనుకోండి. స్థాణువా అంటే స్తంభం ఉందనుకోండి, తప్పుకోండి తప్పుకోండి అంటే తప్పుకుంటుందా? స్థాణువు అది జరగదు, స్పందించదు. స్థాణువు అంటే ఇక కదలని దాన్ని స్థాణువు అంటారు. పరమశివుడికి స్థాణువు అని పేరు. ఆయన కదలడు అని చెప్తే జడమైపోతాడు. కదలని వాడు కాడు, కదలడానికి చోటు లేనివాడు. ఆయన అంతా నిండిపోతే ఇంకా ఆయన ఎక్కడ కదులుతాడు? ఆయనకి కదలడానికి చోటు లేదు, ఇంకెక్కడికి వెడతాడు? అంతా నిండిపోతే అది జ్ఞాని కూడా ఆ స్థాయినే పొందుతాడు. అందుకే నేను లేని చోటే ఇది అంటూ ఉంటాడు. భగవాన్ రమణులు అలాగే అంటుండేవాడు. కాబట్టి భగవంతుడి విషయంలో అన్నిటికన్నా ప్రధానమైనది ఇది. శివభక్తి గురించి నేను మీకు ఈ విషయాలు ఎందుకు మనవి చేశాను ఇవ్వాలంటే, అసలు ఈశ్వరుడి కన్నా గొప్పది వేరొక వస్తువు లేదు. ఆయన అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం.
అసలు ఆయనకి మనం ఇవ్వగలిగినది అన్నది ఇంకొకటి లేదు. నేను ఇందాక మీతో శ్లోకం మనవి చేశా. అందులో గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణి గణే శిరస్థే శీతాంశౌ చంద్రరేఖ ఉందని చెప్పి దానికి కొనసాగింపుగా ఈ విషయాలన్నీ చెప్పా. ఇంకొకటి ఏముంది ఆ శ్లోకంలో, చరణ యుగళస్తే అఖిల శుభౌ. శంకరా మీకు ఏదో ఒక మంచి పని చేసి పెడతాను అంటావేమో. అసలు ఏ ఇంటికైనా లక్ష్మీ కమ్మి అంటారు. వీధిలో ఉన్నటువంటి సింహద్వారానికి పైన ఉన్న కమ్మికి లక్ష్మీ కమ్మి అని పేరు. తోరణం దానికే కడతారు. లక్ష్మీ కమ్మికి తోరణం కట్టారు అంటే ఇంట్లో శుభకార్యం జరుగుతోందని గుర్తు. ఎక్కడైనా శుభకార్యం జరగాలి అంటే దానికి అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందంటే శివుడి పాదముల నుంచి వస్తుంది. ఆయన అనుగ్రహించి ఇలా అన్నాడు అనుకోండి, మా ఇంటికి తోరణం కడతారు అంటే మా ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుందన్నమాట. మా ఇంట్లో శుభకార్యం జరగాలి అని కోరిక నాకు ఉందనుకోండి, శివానుగ్రహం కలగాలి. కలిగితే ఆయన ఇలా అంటే ఎగిరి వచ్చి తోరణం నా ఇంటి లక్ష్మీ కమ్మిని పట్టుకుంటుంది. ఇంట్లో కోరిక తీరిందని గుర్తు. ఏదో నా వంశం పెరగాలి, నాకు మనవడ కావాలనుకున్నాను, ఆయన ఇలా అన్నాడు, తోరణం ఎగిరి వచ్చి పట్టుకుంది. నాకు మనవడు పుట్టాడు, వాడికి బాలసారి చేస్తాను, వంశం వృద్ధిలోకి వచ్చింది, చూశాను, సంతోషించానని గుర్తు. అన్ని శుభములు ఆయన పాదములను ఆశ్రయించున్నాయి. ఆయనకి శుభం నువ్వేం చేస్తావు కొత్తగా? ఆయన శుభాలు చేయాలి. ఆయనకి శుభం చేయడానికి మనం ఎంత వాళ్ళం? చెయ్యలేదు. చరణ యుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాన్యేహం. ఈశ్వరా నేనేమివ్వను నీకు, ఇంకా నేను ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. కానీ ఒక్కటి ఉంది, దాని చమత్కారం ఏమిటో తెలుసా? నా అంతవాణ్ణి నేను నాది అంటుంటుంది. అదే మనస్సు. ఆ మనసు శంకరా మీకు ఇచ్చేస్తాను, అది పుచ్చేసుకోండి. ఏమిటి గడుసుతనం అంటే, నా మనసు మీరు పుచ్చేసుకుంటే నా మనసు మీదైపోయింది కాబట్టి భక్తితో బతుకుతాం. కాబట్టి కమర్థం దాన్యేహం భవతు భవదర్థం మమ మనః. నా మనసు మీదగుగాక. ఈ మనసు ఇచ్చేస్తే సంకల్ప వికల్పాలు, నేను నాది, గొడవలు గోదారి ఉండవు. ఆ మనసు శుద్ధం చెయ్యడానికి, ఆ వినయం, ఆ భక్తి ఏర్పడడానికి, మనుష్య జన్మ సార్థక్యం పొందడానికి, భక్తి చేత మనిషి తరించకపోతే, ఒక్కసారి ఊపిరాగిపోతే మళ్ళీ ఇటువంటి ఉపకరణం రాదు అని బోధ చెయ్యడానికి సమస్తమైన వాంగ్మయం వచ్చింది. ఒక శాస్త్రం చదువుకుంటే కాలుకి కొత్తతనం వస్తుందా, చేతికి కొత్తతనం వస్తుందా? నడవడిలో కొత్తతనం వస్తుంది. నడవడిలో కొత్తతనం వచ్చింది అంటే దానికి అర్థం మనసులో మార్పు వచ్చింది. మనసుని మార్చగలిగినది ఏది అంటే గురువు, శాస్త్రము. ఈ రెండిటి యందు భక్తి ఏర్పడితే చేరే గమ్యము పరమేశ్వరుణ్ణి చేరుకుంటాడు. ఆ మనసు శుద్ధము కావాలి.
ఏ వెలుగైనా రాదే చీకటి దాటందే, ఈ మరణాలు రేపటి కిరణాలే, ఏ గెలుపైనా కోరద ఎన్నో త్యాగాలే, మా కన్నీలైనా సైనికులే.
ఆ